సార్ నా తమ్ముడిని ఇంత దూరం తీసుకొచ్చి సారీ చెప్పిస్తుంది. ఇంకా మీకేం కావాలి సార్? నాకేం అవసరం లేదు. నేను రూల్స్ ప్రకారమే వెళ్ళిపోతా. మీ షాపులో ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేవు. పైగా ఒక వ్యక్తి గాయపడి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి మీ వల్ల ఎటువంటి తప్పు జరగలేదు, షాపులో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారని చెప్పి వాంగ్మూలం ఇస్తే అప్పుడు మీరు చెప్పేది నిజమని మేం పరిగణలోకి తీసుకుంటాం. అంతేగాని ఇలా వచ్చేసి మేము అన్ని ఏర్పాట్లు చేశాము, మా వల్ల ఏమీ జరగలేదంటే కుదరదు. ఖచ్చితంగా నిరూపిస్తాం సార్. దయచేసి మా బావగారిని వదిలేయండి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. తప్పొప్పులు తేల్చాల్సింది మీరు కాదు, కోర్టు. ముందు మీరు బయటికి వెళ్ళండి. సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు సార్. నేను చేస్తుంది కరెక్టో కాదో నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్ లో నేను లేను. ముందు మీరు బయటికి పోండి. సార్ అది కాదు సార్. ఏందా సార్, ఎంత కమ్ముడిపోయావు? ఎవరి దగ్గర అమ్ముడిపోయావు? నీ రేట్ ఎంత? ఏం మాట్లాడుతున్నావు? చూడసాయి, మా అన్నని ఎట్ట బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అన్నా, నువ్వేం భయపడమాక. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. రామే. అయ్యో, ఏం అట్టా ఉండవు? పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండదు, మొహం అంతా చెమట్లు పట్టేసి ఉండే. ఏమై ఉండదు? ఏమైందన్నా? ఏందన్న అట్టా ఉండవు? ఎందుకంత టెన్షన్ పడతా ఉండవు? నీకేమి కాదునా, మేము ఉండం. నువ్వు మంచిగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తావు, మళ్ళీ మన షాప్లోనే పని చేస్తావు. సరేనా? నువ్వేమి దిగులు పెట్టుకోమాక. అవునండి, మీకు మీ కుటుంబానికి మా మావయ్య గారు అండగా ఉంటారు. అమ్మా, ఎవరో వచ్చి నన్ను చంపాలని చూశారమ్మా. ఆగండ్రా, చెప్పండ్రా, ఎవర్రా మీరు? చెప్పు, ఎవర్రా మీరు? కాంపౌండర్ గెటప్ లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ గదిలో ఉన్నతన్ని చంపాలని చూసింది వీళ్ళే అయి ఉంటారు. రాయ్, నిజం చెప్పండిరా, ఎవర్రా మీరు? ఎవరు పంపించారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఖచ్చితంగా మీరు కాంపౌండర్స్ కాదు. రాయ్, చెప్తారా? కాళ్ళు చేతులు ఇరగదీయమంటారా? ఎవర్రా మీరు? చెప్పండి, చెప్పండి, చెప్పండిరా. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నారు? చెప్పు, చెప్పు, చెప్పండిరా. ఏంటిది? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? హాస్పిటల్లో ఒక పక్క పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించకుండా గొడవ పడతారేంటి? గొడవ కాదమ్మా, మీరేమో లోపల ప్రాణాలు పోయాలని చూస్తూ ఉంటారు, వీళ్ళేమో ప్రాణాలు తీయాలని చూస్తుంటారు. ఆగండి, ఆగండి. ఎవరా మీరు? లేవండ్రా, లేవండి. ఏం చేస్తున్నారు మీరు? లేవండి. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండే పేషెంట్ల ప్రాణాలు తీయడం ఏంట్రా? బుద్ధుందా అసలు? బుద్ధుందా మీకు?
ఏయ్, ఏయ్. పడినాడు కదా అతని కోసం వచ్చుండారు. అతన్ని చంపాలని చూసుండారు. మీరు ఈ హాస్పిటల్ ఉన్నారు సార్? అవును, ఎస్. చూస్తుంటే తెలియట్లేదా? మీ పేరేంటి? నా పేరు వసంత. ఏ? ఒకసారి మీ డాక్టర్ గారిని కలవాలి, వెళ్దామా? డాక్టర్ చూస్తే దొరికిపోతాను. ఇప్పుడు డాక్టర్ గారు రౌండ్స్ లో ఉంటారు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి కలవండి. నేను అర్జెంటుగా వేరే పేషెంట్ ని అటెండ్ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్తాను.